థ్యాంక్ యూ. ఒకసారి సుజాత గారు మాట్లాడే ముందు ఒకసారి సత్య గారు, అంటే ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేయండి అని అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, లేదు కాంగ్రెస్ పిసిసి టీపీసీసీ అధ్యక్షుడు కూడా చెప్పారు. మరి ఇంకా దీన్ని ఎందుకు రాద్ధాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు? డబుల్ స్టాండర్డ్ సినీ రంగానికి రాలేదు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా డబుల్ స్టాండర్డ్ మాటలు ఉన్నాయి. అసలు వీళ్ళల్లో నిజాయితీ ఉందా లేదా, నిజంగానే వీళ్ళు సారీ చెప్పారా అనేది పబ్లిక్ కి అర్థమవుతుంది. నిజానికి ఇప్పుడు సుజాత గారు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడ పశ్చాత్తాపం లేదు. ఏం చేయాలి? సారీ చెప్పినాం కదా, ఇంకేం చేయాలి? పోతారా, కొట్లాడండి, వాళ్ళు చీపురు కట్టడం అసలు ఈ పద్ధతి ఎందుకు? ఈ మాట్లాడే విధానం ఏంటి? ఖచ్చితంగా తప్పు జరిగింది. అది ఎవరి వల్ల జరిగినా మనం కీలమైన మనలో పురుషాధిక్య భావజాలం ఉండి మంత్రి పదవిలో ఉండి అధికారంలో ఉండి మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఆ అధికార దాంతో మాట్లాడుతున్నారా ఏంటి? అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా మీ ఫేస్ లో కానీ మీ మాటల్లో పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. కనిపించినప్పుడు ఎందుకు తీసుకొస్తుంది? ఎక్కడైనా పశ్చాత్తాపం ఉందా? ఇప్పుడు సమంత గారి గురించి మాట్లాడుతూ, నాగ చైతన్య గారి గురించి మాట్లాడుతూ రకుల్ తన మధ్యలోకి తాగింది. అంటే ఏం పశ్చాత్తాపం ఉంది? మాట్లాడిన మాటలు ఏం చేయాలి అంటే మేము మాత్రం గట్టిగా గిల్లుతాము, మీకు వార్తలు వచ్చేటప్పుడు గిల్లుతాము, గిల్లిన తర్వాత సారీ చెప్తాము అని చెప్పేసి అంటే ఏమన్నా అర్థం ఉందా? అంటే గాయమైన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, గాయపడ్డ వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిలో ఆ నిజాయితీ ఉందా? నిజంగానే పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పారా? ఆ మాటలు వెనక్కి తీసుకుంటారా? అంటే వాళ్ళ గతాన్ని కూడా చూస్తారు కదా, ఖచ్చితంగా ఇక్కడ అలాంటి మాటలు ఒక మంత్రి పదవిలో ఉండి సురేఖ గారు మాట్లాడారు అంటే అసలు సురేఖ గారి గతమైనది కూడా ఖచ్చితంగా పబ్లిక్ చూస్తారు. రాజకీయాల్లో ఉండి ఒక మంత్రి పదవిలో ఉండి ఇట్లా మాట్లాడడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటైన అంశం. ఒక్కటైతే మళ్ళీ దాన్ని ఒక చులకన భావంతో మాట్లాడడం అనేది చాలా చాలా అసలు రిసీవ్ చేసుకోలేని అంశం. ఇది సరైనది కాదు. మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే క్షమాపణ కోరితే మీలో ఆ యాటిట్యూడ్ అనేది బయట కనిపించాలి. అట్లా కనిపించట్లేదు కాబట్టి బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. సుజాత మాట్లాడినా గానీ, సురేఖ గారు మాట్లాడినా గానీ ఆ మాటల్లో చాలా వ్యంగ్యత్వం ఉంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఒక విప్లవోద్యమం నుంచి వచ్చినాను, లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఇలాంటి చర్యలు బిఆర్ఎస్ నాయకులు చేసిన, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చేసిన, ఎవరు చేసినా ఖండించాల్సిందే. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకుంటలేదు. అయితే ఇక్కడ ఒక బాధ ఏంటంటే, ఒక మహిళ అయ్యింది మంత్రి పదవిలో ఉండి మాట్లాడడం అనేది లేకపోతే ఒక పురుషులైతే అందరం ఏకమయ్యే వాళ్ళం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళం. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి కేటీఆర్ అంటారని చెప్పేసి నేను ముందుకు రాలేదు. ఖచ్చితంగా విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళు చేసినటువంటి తప్పుడు విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఆ రోజు కేటీఆర్ గారు క్షమాపణ చెప్పారు. ఫ్రీ బస్సుల గురించి, మహిళల గురించి మాట్లాడిన అంశం మీద కమిషన్ కి అటెండ్ అయ్యారు. అదే కమిషన్ కి అటెండ్ అయిన రోజు ఎట్లా సార్ వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారు? గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు అడ్డుకున్నారు? గవర్నమెంటే కదా, ఉమెన్ కమిషనే కదా పిలిచింది మాట్లాడడానికి. మరి ఆ రోజు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఇట్లా కాదు సార్, ఇట్లా కాదు. ఒక అంశం పట్ల, ఒక పని పట్ల, ఒక మాట పట్ల చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ లోపించింది కాంగ్రెస్ నాయకుల్లో అనేది, ముఖ్యంగా మహిళా నాయకుల్లో అనేది అయితే స్పష్టమైంది. కాబట్టే మేము ఇంకా బాధతోనే ఉన్నాము. వాళ్ళు చెప్పిన క్షమాపణలో నిజాయితీ లేదనేది స్పష్టం అవుతుంది. స్పష్టం తప్ప. కాబట్టి మీరు నిజాయితీగా ఉండండి, ద్వంద్వ వైఖరితో ఉండకండి. ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి, సినీ వర్గాల నుంచి వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు విత్ ఇన్ ద కాంగ్రెస్ లో కూడా చాలా మంది మహిళా నాయకులు, మిగతా వాళ్ళు కూడా కొండా సురేఖ గారి ఆ మురికి నోరికి, ఆ మురికి మాటలకి తగ్గ వార్నింగ్స్ ఇచ్చారు. కాబట్టి ఏదో బయటనేమో కామెంట్స్ చేసింది, 4 గోడల మధ్య ఒక వీడియో తీసి బయటకు పంపించింది. ఎట్లా సరైందండి ఇది? చెప్పండి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఎట్లా కరెక్ట్? కాబట్టి ఇది సరైంది కాదు. ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి. ఖచ్చితంగా ఏ మహిళ, సినీ రంగమైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు, చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇంకా పదవిలో ఉన్నారు కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అంశాల మీద, అభివృద్ధి మీద, పేద ప్రజల పట్ల మీకు సానుభూతి ఉండాలి. అలాంటి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి
ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదోవ పట్టించడం కోసము ఒక ఇలాంటి అంశాలను యూజ్ చేసుకోవద్దని అయితే నేను డిమాండ్ చేస్తున్నాను. సుజాత గారు ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పిన అడిగిన వాటికి సమాధానం ఏమైనా చెప్తారా, లేదంటే ముందుకెళ్దామా? ఓకే, సుజాత గారు లేరట. అయితే ఇప్పుడు వరకు సత్య గారు చెప్పినట్టు, స్వాతి గారు చెప్పినట్టు, సుజాత గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళు ఈజీ టార్గెట్స్గా మనకి స్పష్టంగా కనిపిస్తున్నారు. రాజకీయాల్లో, ముఖ్యంగా రాజకీయాలలో వీళ్ళని వాడుకొని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ వైఖరికి ఖచ్చితంగా ఇప్పుడున్న అధికార పార్టీలు రెండు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో ముదురుతున్న రాజకీయాలు ఇన్ జనరల్, అండ్ నెక్స్ట్ రెండు చూద్దాం. అంటే ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో ముదురుతున్న రాజకీయాలు ఇన్ జనరల్, అండ్ నెక్స్ట్ రెండోది వచ్చేసి స్పెసిఫిక్ గా విమెన్ అండ్ మనం విమెన్ ని ఎలా పొలిటికల్ డిస్కోర్స్ లో మనం వాడుతున్నాము టూల్స్ లాగా అనేది. ఫస్ట్ నేను రెండో అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్లీస్ట్ ఈ మోడర్న్ క్యాంపెయినింగ్ టెక్నిక్స్ మొదలైన దగ్గర నుండి, అంటే 24 గంటలు ఒక పొలిటికల్ లీడర్ సోషల్ మీడియాలో ఉండాలి, ఏదో ఒక కంటెంట్ ద్వారా వాళ్ళు పబ్లిక్ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్కి ఏ కంటెంట్ అయితే అపీల్ అవుతుందో ఆ కంటెంట్ని ప్రొవైడ్ చేయడంలో పొలిటికల్ లీడర్స్ మునిగిపోతున్నారు. అన్ఫార్చునేట్లీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ అనుకోండి. ట్రంప్ గారు మొదలు పెట్టారు దాన్ని, తర్వాత నేషనల్ పాలిటిక్స్లో కూడా హర్యానా కానీ బీహార్ కానివ్వండి, లేదా సెంట్రల్ పాలిటిక్స్లో కానివ్వండి, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ 2019 నుండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గమనించాం మనం. అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా వెరీ వైరల్ అయిపోయింది ఏంటంటే విమెన్ని యూజ్ చేసుకుని పొలిటికల్ అపోనెంట్ని అటాక్ చేయటం. ఇది ఎందుకు చేస్తారు అంటే బ్రాడ్గా వాళ్ళ ఇది ఇలా బిహేవ్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఎప్పుడైతే మనం ఒక ఉమెన్ని వాడుకుని లేదా ఒక పొలిటికలీ పబ్లిక్లీ వెరీ సెన్సేషనల్ ఫిగర్ని యూజ్ చేసుకుని అవతల వాళ్ళని అటాక్ చేస్తాం, అవతల వాళ్ళు ఖచ్చితంగా మీకు పొలిటికలీ రెస్పాండ్ అవుతారు కదా. ఇప్పుడు లెట్స్ సే చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయడానికి వాళ్ళ వైఫ్ని యూజ్ చేసి మాట్లాడటం కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడానికి ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన ఎక్స్ వైఫ్స్ గురించి మాట్లాడటం కానివ్వండి, ఇలాంటి బిహేవియర్ అనేది విమెన్ సాఫ్ట్ టార్గెట్స్ అనమాట. అంటే వీళ్ళని యూజ్ చేసి మనం అటాక్ చేస్తే వెంటనే అటాక్ చేసే వాళ్ళకి పొలిటికల్ పాపులారిటీ వస్తుంది. అండ్ రెండో అంశం ఏంటంటే దీనిలో మనం ఏదో ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడారు కాబట్టి ఆవిడ్ని ఒక విలన్ లాగా పోర్ట్రే చేసి ఆవిడ తప్పు చేశారు, అఫ్కోర్స్ ఆవిడ తప్పు చేశారు, అసలు అది వెరీ అగ్లీ కామెంట్, నేను దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేయట్లేదు. బట్ మనం కేవలం మన ఫోకస్ని కొండా సురేఖ గారికి మాత్రమే కన్ఫైన్ చేస్తే అది చాలా తప్పు. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ మన అందరిలోనూ ఉంటుంది. అంటే ఒకళ్ళు పొలిటికల్గా ఎదిగారన్నా, లేదా ఒక ఉమెన్ పబ్లిక్గా బాగా గ్రో అయింది అన్నా, కెరీర్లో బాగా సక్సెస్ఫుల్ అయిందన్నా, ఖచ్చితంగా ఆవిడ ఏదో చేసే ఆ పొజిషన్కి వెళ్ళి ఉంటుంది, ఆవిడ ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది, లేదా వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేసో